లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు మార్చి నెల 31తో ముగిసింది. తొలుత నత్తనడకన సాగిన ఈ ప్రక్రియ గడువు ముగుస్తున్న కొద్దీ ఊపందుకుంది. దీంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చెల్లింపుకు మరో నెల గడువు పెంచింది. ఈ నెల 30 వరకు పెరిగిన ఎల్ఆర్ఎస్ గడువుపై ఫోకస్. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు మరో నెల పొడిగించింది. తొలుత నత్తనడకన సాగిన ఈ ప్రక్రియ రుసుములో 25% రాయితీ ఇవ్వడంతో ఊపందుకుంది. అయితే గడువు దగ్గర పడడంతో దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. రాయితీ గడువును నెల రోజుల పాటు పొడిగించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ కొందరు ఎమ్మెల్యేలు ఎల్ఆర్ఎస్ గడువు పెంచాలని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువును ఈ నెల చివరి వరకు పెంచింది. ఎల్ఆర్ఎస్ చెల్లింపుకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చినా లేఅవుట్ల యజమానుల నుండి పెద్దగా స్పందన లేకపోవడంతో 25% రాయితీ కల్పించడంతో స్పందన పెరిగింది. 25% రాయితీ ప్రకటించిన తరువాత కొన్ని రోజుల సమయం ఉండడంతో ఎల్ఆర్ఎస్ గడువును పెంచాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఈ అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ చెల్లింపుదారులకు ప్రభుత్వం 25% రాయితీతో ఈ నెల చివరి వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని లేఅవుట్ల యజమానులు సద్వినియోగం చేసుకుని తమ లేఅవుట్లతో ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేసుకుని ప్రభుత్వం కల్పించిన రాయితీని పొందాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ సూచించారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ సంబంధించి మరోసారి మంచి సదవకాశం ఇవ్వడం జరిగింది. మనకు నల్గొండ పురపాలక సంఘంలో 36,141 అప్లికేషన్లకు 27,000 అప్లికేషన్లు మనం అప్రూవ్ చేయడం జరిగింది. ఇందులో 6,000 అప్లికేషన్స్ ప్రొహిబిటెడ్లో ఉన్నాయి. అవి కూడా మనకు దరఖాస్తుదారులు వచ్చిన బట్టే మనము ఆ యొక్క ఇష్యూస్ క్లియర్ చేసి మనం ఆ ఫైల్ అప్రూవ్ చేయడం జరుగుతుంది. మనకు ఇందులో 27,000 అప్లికేషన్స్లో మనకు సుమారు 3,500 అప్లికేషన్స్ వాళ్ళు ఫీ పే చేయడం జరిగింది. ఈ ఎవరైతే ఫీ పే చేయడం జరిగిందో వారందరూ 25% డిస్కౌంట్తో ఫీ పే చేయడం జరిగింది. ఇంకా మనకు సుమారు 24,000 మంది ఫీ కట్టడానికి మనకు క్యూలో ఉన్నారు. ఇవన్నీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇష్యూస్ క్లియర్ చేయడం జరుగుతుంది. మన టెక్నికల్ ఇష్యూస్, మనకు సైట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేసుకుంటూ పబ్లిక్కి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క 25% డిస్కౌంట్ అవకాశాన్ని వాడుకుంటూ ఎల్ఆర్ఎస్ ఫీజు ఇన్ టైంలో ఏప్రిల్ 31వ తేదీ వరకు ఇన్ టైంలో కట్టగలరని కోరుకుంటున్నాను. 2020 సంవత్సరంలో ఎవరైతే తమ యొక్క ప్లాట్కు 10,000 రూపాయలు మినిమం ఫీ కట్టి డిపాజిట్ చేసుకోవడం జరిగిందో వారందరి యొక్క ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్ 25% డిస్కౌంట్ స్కీమ్ అందరూ అర్హులు. కావున ఈ యొక్క 25% డిస్కౌంట్ ఫీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరూ ఇన్ టైంలో ఏప్రిల్ 31వ తేదీ లోపు ఫీ పే చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి.